ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యమైన, ప్రశస్తమైన, పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం శాంతి టీవీ ద్వారా ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, వ్యక్తిగతంగా కాకపోయినా ఈ టీవీ మీడియంగా లేకపోతే ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. సమయంలో మన ముందు ఒక ప్రకటన ఉంది. ప్రకటన తర్వాత నేను దేవుని వాక్యంలోకి వెళ్తాను. ఉజ్జీవ కూడికలు. మా స్థానిక సంఘం యొక్క 19వ వార్షికోత్సవ సందర్భంగా ఉజ్జీవ కూడికలను ఏర్పాటు చేయదలిచాం. ప్రభు చిత్తమైతే ఉజ్జీవ కూడికలు జూలై నెల అనగా వచ్చే నెల అనగా 7వ నెల 12వ తేదీ మరియు 13వ తేదీ. 12వ తేదీ బుధవారం, 13వ తేదీ గురువారం, వెన్స్డే అండ్ థర్స్డే 2 days. ప్రతిరోజు సాయంకాలం 6:30 గంటల నుంచి టైం ఖచ్చితంగా పాటించబడుతుంది. 6:30 అంటే 7 గంటలు కాదు, 6:30 అంటే 6:30కే ఖచ్చితంగా స్టార్ట్ చేయబడుతుంది. 9:30 కల్లా ఈ కూడికి ముగించబడుతుంది. స్థలము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, కొండాయిపాలెం గేటు, నెల్లూరు. అంటే ఇంచుమించు నెల్లూరు, ఈ నెల్లూరు 4 బిట్ లేకపోతే కేవీఆర్ పెట్రోల్ బంక్ వరకు ఉన్నట్టు ఆ సెంటర్ మెయిన్ సెంటర్ అది అంబేద్కర్ భవన్ ఎదురుగా ఏపీ టూరిజం హోటల్ ఉంటుంది. కాబట్టి ఆ 2 రోజుల కూడికల్లో దైవజనులు పాస్టర్ జాన్సన్ జార్జ్ గారు, దీనికి సంబంధించిన యాడ్ కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. జాన్సన్ జార్జ్ గారు కేరళ, వీరు మంచి దైవజనులు, ప్రభు చేత బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు, ప్రవచన వరం కలిగినటువంటి మంచి వాక్య బోధన వరం కలిగినటువంటి దైవజనులు. వీరిని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. వీరు మలయాళ సందేశం ఉంటుంది, మలయాళ సందేశానికి తెలుగులో తర్జుమా ఉంటుంది. కనుక 2 రోజుల ఉజ్జీవ కూడికలకి ఎటువంటి పరిస్థితులు మిస్ కావద్దు. ఇవి మీ కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి కూడికలు కనుక 2 రాత్రులు ప్రభు సన్నిధిలో గడపడానికి, దేవుని వాక్యం వినడానికి, ఆత్మలో ఆనందించడానికి మంచి అవకాశం. మంచి పాటలు ఉంటాయి, మంచి ఆత్మ సంబంధమైన సంగీతం ఉంటుంది, పాడేటువంటి బృందం దైవజనులు వేరు ప్రదేశాల నుంచి వచ్చి పాటలు పాడబోతున్నారు. సోదరులు ప్రవీణ్ గారు, ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి, ఇంకా మరికొంతమంది దైవజనులు, తెలంగాణ నుంచి దైవజనులు, ఆయా ప్రాంతాల్లోంచి దైవజనులందరూ ఈ కార్యక్రమానికి వస్తున్నారు. 13వ తేదీ ఉదయం దేవజనుల యొక్క సదస్సు, చిన్న కొంతమంది సేవకులతో సదస్సు మనం ఏర్పాటు చేస్తున్నాం. కనుక ఈ కూడికలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఎవరు మిస్ కావద్దు, ఖచ్చితంగా రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ప్రభు చిత్తమైతే శాంతి టీవీలో లేదా ద్వారా యూట్యూబ్లో లైవ్ కూడా ఉంటుందనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. 2 రోజులు దేవుని వాక్యం చేత, ఆ రోజు హాలిడేస్ లేకపోవచ్చు, అయినప్పటికీ వాక్యం చేత దీవించబడ్డానికి కాస్త రిస్క్ తీసుకొని రావడానికి మా స్థానిక సంఘస్థులందరూ మేము ఈ 2 రోజులు లీవ్ పెట్టేస్తాం, స్కూల్స్కి, కాలేజ్కి, ఆఫీస్కి లీవ్ పెట్టేస్తామని చెప్పారు. స్థానిక సంఘస్థులు కాబట్టి ఇంకా తప్పని పరిస్థితి. ఈ 2 రోజుల కూడికలకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. విస్తారమైన పాటలు మాత్రం కాదు, కొన్ని పాటలు ఉంటాయి. ఇంచుమించు 6:30కి స్టార్ట్ చేస్తాం. 8 గంటలకి వాక్య పరిచర్యకి అవకాశం ఇస్తాం. 8 నుంచి ఇంచుమించు 9:20 వరకు వాక్య పరిచర్య. తర్వాత రోగుల కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు, ఏమైనా కౌన్సిలింగ్, దైవజనులు మాట్లాడడం, ఇటువంటివి జరుగుతాయి. కనుక ఈ మంచి అవకాశాన్ని ఉజ్జీవింపబడ్డానికి, దేవుని చేత దర్శించబడ్డానికి ఉన్నటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మీ వాట్సాప్లోంచి మీరు మెసేజ్ పంపించినట్లయితే వాట్సాప్లోంచి పాంప్లెట్ నేను మీకు ఇంగ్లీష్లో, తెలుగులో పంపిస్తాను. కనుక ఈ కూడికలకు వచ్చి కలుసుకోవాల్సిందిగా, ఇవి మీ కూడికలుగా భావించి, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి టీవీ కార్యక్రమ కూడికలుగా భావించి, మా స్థానిక సంఘం చిన్న సంఘం యొక్క కూడికలుగా మీరు భావించి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా, మా సంఘస్థులందరి తరపున, సంఘ సభ్యులందరి తరపున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా, మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రోగులుగా ఉన్నట్లయితే వారిని కూడా తీసుకొని రండి. యేసునామములో ప్రార్థన చేస్తాం. యేసునామం మహిమార్థమై దేవ కార్యాలు జరుగుతాయి. కనుక అందరినీ, దేవుని సేవకులైన వారిని కూడా ఈ కూడికలకు ఆహ్వానిస్తున్న. విశ్వాసుల కూడికలు కదా అని అంటారేమో, విశ్వాసుల కూడికలని కాదు కానీ జనరల్గా ఆయన ఈ దేవజనులు 2-3 సార్లు నెల్లూరుకు వచ్చారు.
మా స్థానిక సంఘానికి నేను పిలవడం జరిగింది. వారు మరలా మన మధ్యలోకి రావడాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధుడమైన మా దేవా, నువ్వెంతైనా నమ్మదగిన వాడివి, నీతిమంతుడివి, పరిశుద్ధుడివి నాయన. నేను స్తుతిస్తున్నా. ఆరాధనకు యోగ్యుడివి, పూజనీయుడివి, పూజార్హుడివి, కీర్తికి, ఘనతకు, మహిమకు అర్హుడివి నాయన. నీ వంటి దేవుడెవరూ లేరు ప్రభా. గనుడవు నువ్వు ప్రభా. నిన్ను స్తుతిస్తున్నాం. 1000 నోళ్లతో స్తుతించినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము. మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకే మీకు వందనాలు. జూలై నెలలో అనగా వచ్చే నెలలో 12, 13 తేదీలో జరగబోతున్న కూడికల కొరకే మీకు వందనాలు. కూడికలు ఘనంగా జరిగించండి. వాతావరణం, కరెంటు, ప్రతి పరిస్థితిని, ఆర్థిక వనరులను మీరు సమకూర్చండి. రాబోతున్న మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుని ద్వారా బలమైనటువంటి వర్తమానాలు సంఘాన్ని కదిలించేటువంటి, వచ్చేటువంటి వారందరినీ దర్శించే విధంగా సందేశాలు అందించడానికి మీ దాసుని మీరు బలపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. దేవా, మీకు వందనం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా ఉన్నటువంటి బ్రదర్ జే పాల్ గారు, డాక్టర్ వి సురేష్ బాబు గారు, అంతేకాకుండా బ్రదర్ ఏ షాలేం రాజు గారు, పాస్టర్ జే ఉదయ్ కుమార్ గారు, వీరిని బట్టి మరి ఇతర బృందాన్ని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చేయిస్తున్నాం. ఈ కూడికలు చక్కగా జరిగించండి ప్రభువా. ఈ కూడికల ద్వారా నీకు మహిమ కలగవలసింది. మీరు హెచ్చవలసినది. ఈ కూడికల్లో మేము తగ్గవలసినది తండ్రి. మీకు వందనాలు. నూతనమైన వారిని మీరు నడిపించండి. రోగులు మీరు నడిపించండి. వాక్యం పట్ల తృష్టం కలిగిన వారిని మీరు నడిపించండి. మీ చిత్తంలోని వారందరినీ ప్రభువా ఏల వేసి మీరు నెల్లూరులోని వేరు ప్రదేశాల నుంచి మీ ప్రజల్ని మీరు తోడుకున్నామని అనుకుంటున్నాం ప్రభువా. పాటలు పాడుతున్న వారిని, ఆ కార్యక్రమాల్లో వేరు రీతిలుగా పాల్గొంటున్న వారందరినీ మీ చేతులు సమర్పిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ముందున్నటువంటి సమయంలో నాయన జరగబోతున్న వాక్య పరిచయలో మీ సాన్నిధ్యం ఉంచండి. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీ మెల్లని చల్లని స్వరం మీరు మాకు వినిపించండి ప్రభువా. మనుషుల మాటలు విని విసిగెత్తిపోయి మోసపోయి మాకొద్దు ఆ మాటలు అన్న స్థితికి మేము వచ్చేసాం. కనుక ఈ సమయంలో మీ మాటలు మాత్రమే మాకు కావాలి. అట్టి మాటలు మీరు మాకు వినిపించండి. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని మీరు చెప్పారు. అట్టి మాటలు మాకు కావాలి. ఆత్మకు క్షేమాభివృద్ధిని కలుగు చేసేటువంటి, వినేటువంటి మాకు క్షేమాభివృద్ధిని కలుగు చేసే మీ మాటల కొరకే ఎదురు చూస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలుస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకోవడం నిజంగా మనకందరికీ దేవుడు ఇచ్చినట్టు ధన్యతగా నేను భావిస్తున్నాను. దేవుని వాక్యము దట్స్ ఎ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. దేవుడు మనకిచ్చినటువంటి అనేక వరముల్లో దేవుని వాక్యము, గాడ్స్ వర్డ్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్. ఏ విధముగా మన్నా ఇశ్రాయేలు ప్రజలకు ఆహారంగా ఉందో అలాగే దేవుని ప్రజలకి పరిశుద్ధ గ్రంథములోని మాటలు, పరిశుద్ధ గ్రంథము మన్నా కన్నా శ్రేష్టమైనదిగా ఉంది. కొన్ని తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలతో లిఖించబడినట్టు పుస్తకమే కావచ్చు, కొన్ని వందల పేజీలు కలిగిన పుస్తకమే కావచ్చు, కానీ ఈ పుస్తకంలో దైవికమైన సందేశం దాగి ఉంది. 1000 సంవత్సరాల క్రితం లిఖించబడిన జరిగినటువంటి సంఘటనల సమాహారం ఇది. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుజనులు రాసినటువంటి మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈ గ్రంథాన్ని బట్టి నేను ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం మనకు కావాలి. వి నీడ్ వర్డ్ ఆఫ్ గాడ్. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ రోజుల్లో ప్రసంగ వేదికల మీద కుళ్ళు జోకులు, ప్రసంగ వేదికల మీద వక్ర వ్యాఖ్యానాలు, ఈ రోజుల్లో ప్రసంగ వేదిక మీద ప్రవచనాలు అంటూ, ఈ రోజుల్లో ప్రసంగ వేదికల మీద వారి సొంత డబ్బాలు కొట్టుకుంటూ ఇలాంటి విధానాలు ఉన్నాయి. కానీ మన సంఘ వేదికల మీద నుంచి దైవస్వరం మాత్రమే వినబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 5 అధ్యాయాలు పూర్తి చేయడానికి మనకు ప్రభు సాయం చేశాడు. అనగా ఇప్పుడు 6వ అధ్యాయానికి వచ్చేసాం. అనగా జూన్ నెల కనుక 6వ అధ్యాయ ధ్యానాల్లో ఉన్నాం. ఇప్పటికే ఇందులోంచి సుమారు ఒక 3-4 ప్రసంగాలే, ఇంక కొన్ని ప్రసంగాలతో తర్వాత మనం 7వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. నాకు కాస్త అనారోగ్యంగా ఉంది, అయినప్పటికీ దేవుడు దర్శించాడు. గత వారంలో హైదరాబాద్లో పరిచర్య చక్కగా జరగడానికి ప్రభు సాయం చేశాడు. అందరూ బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఒక చోట పాస్టర్ల కూడికి ఏర్పాటు చేశాం, స్ట్రీట్ మీటింగ్ ఏర్పాటు చేశాం. వర్షం వచ్చి కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా వీధిలో జరగాల్సిన కూడికని దాన్ని మేము ఒక ఇంట్లోకి షిఫ్ట్ చేసాం. చక్కగా జరిగింది. నాతో పాటు దేవుజనులు పాస్టర్ నిస్సి ఎజేకియల్ గారు రాజమండ్రి వారు వచ్చారు. వారు దేవుని వాక్యాన్ని బోధించారు, నేను దేవుని వాక్యాన్ని బోధించాను. ఇంకా కొంతమంది సహోదరి సహోదరులు సహకరించారు. వీరందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరలా
4/25 కానీ 25-26 కానీ జూలై నెలలో నేను హైదరాబాద్ వెళ్తాను. హైదరాబాద్ వెళ్ళి పరిచయం చేయడానికి, ప్రభు బిడ్డలను బలపరచడానికి వెళ్తున్నాను. ఒకవేళ హైదరాబాదులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే, ప్రతి నెల నేను హైదరాబాద్ వస్తాను కానీ 1 లేదా 2 రోజులు లేదా 3 రోజులు నేను అక్కడ ఉంటాను కనుక మీరు నన్ను సంప్రదించవచ్చు. అక్కడ మా లోకల్ స్థానిక సహవాసపు ప్రతినిధి అయినటువంటి సిస్టర్ యానీ నీలిమా గారు ఉన్నారు, వారిని మీరు సంప్రదించవచ్చు. ఇక్కడ ప్రేయర్ సెంటర్కి ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించవచ్చు. ఇక్కడ నా 2 నంబర్లు ఉన్నాయి, ఆ 2 నంబర్లకి మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టవచ్చు. తద్వారా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఫార్వర్డ్ చేయబడతాయి. అనగా హైదరాబాద్ ప్రేయర్ సెంటర్కి, అంతేకాకుండా వేరువేరు ప్రదేశాల్లో ఉన్నటువంటి GFI సంఘాలు, అనగా కర్ణాటకలోను, తమిళనాడులోను, తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలకి, సంఘ కాపరులకి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు వెళ్తాయి. పరిచర్య ఇలా సాగుతుంది కనుక ఈ పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 5 అధ్యాయాల్లో మనం వేరు విషయాలను నేర్చుకున్నాం. 1వ అధ్యాయంలో యూదా యొక్క మరణం యొక్క ప్రస్తావన, నూతనమైన అపోస్తులని ఎన్నిక. 2వ అధ్యాయంలో సంఘ స్థాపన జరిగింది. 3వ అధ్యాయంలో సంఘము విస్తరించబడ్డాన్ని మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో కూడా. 5వ అధ్యాయంలో సంఘము కొద్దిగా ఒక స్పీడ్ బ్రేకర్ గుండా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కాస్త స్లో అయింది, చర్చ్ గ్రోత్ కాస్త స్లో అయింది, కానీ తర్వాత అది పుంజుకుంది, అది వేరే విషయం. 5వ అధ్యాయంలో మొదటి 4 అధ్యాయాల కన్నా భిన్నంగా 5వ అధ్యాయంలో అననీయ సపీరా అనేటువంటి దంపతుల యొక్క మరణం జరిగింది. ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా ఆదికాండములోని ఏదేను తోటలో నుంచి ఆదాము అవ్వలు తరిమి వేయబడ్డం నాకు గుర్తొస్తూ ఉంటుంది. సహవాసంలోంచి తోలివేయబడ్డారు. ఏ నేల నుంచి అతను చేయబడ్డాడో అదే నేలను సేద్యం చేయడానికి, సేద్యం చేయాలి, తోటను కావలి కాయాలి అనే దానికోసం దేవుడు నిర్ణయించిన, ఏర్పాటు చేసుకున్న, నిలబెట్టినట్టు వ్యక్తి ఇప్పుడు తాను ఏ నేల నుంచి వచ్చాడో అదే నేలను సేద్యం చేయడానికి, తాను ఏ నేలలోంచి వచ్చాడో అదే నేలలో కలవడానికి, అనగా అననీయ సపీరాలు ఆది దంపతులు అదే నేలలో కలవడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ పరిస్థితి ఇట్స్ ఎ ట్రాజిక్ స్టోరీ. ఆదాము అవ్వల స్టోరీ, ఇట్ వాజ్ ఎ ట్రాజిక్ స్టోరీ. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ట్రాజిక్ స్టోరీస్ ఉన్నాయి, ట్రాజిడీస్ ఉన్నాయి, కొన్ని కామెడీస్ ఉన్నాయి, కొన్ని ట్రాజిడీస్ ఉన్నాయి. కామెడీ అయినా ట్రాజిడీ అయినా ఇవన్నీ రియాలిటీ అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనకున్నటువంటి కొద్దిపాటి సమయం, అనగా 14-15 నిమిషాల సమయంలో మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందు బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPT అనే బైబిల్ వచ్చి నేను చదువుతున్నాను. డ్యూరింగ్ దోస్ డేస్, అనగా ఆ రోజుల్లో, ద నంబర్ ఆఫ్ జీసస్ ఫాలోయర్స్ కెప్ట్ మల్టిప్లయింగ్ గ్రేట్లీ. యేసు అనుచరుల యొక్క సంఖ్య గొప్పగా పెరగడం ఆరంభించింది. అది తర్జుమా, అక్షరార్థమైన తర్జుమా. అక్కడ దాన్ని ఇంగ్లీష్ తర్జుమా చేస్తున్నాను నేను. But a complaint was brought against those who spoke Aramaic by the Greek-speaking Jews, who felt their widows were being overlooked during the daily distribution of food. విధవరాళ్ళు, వాళ్ళకి బలమైన ఆహారం కావాలి, కానీ ఏదో తేడా చూపిస్తున్నారు. ఇది ఇప్పుడే కట్ చేయాలి, ఆదిలోనే హంసపాదనట్టుగా ఆదిలోనే వాళ్ళకి సమస్య ఎదురున్నాయి, దీన్ని ఇలాగా కొనసాగించడానికి వీల్లేదు. ఏ కంప్లైంట్, ఒక ఫిర్యాదు, కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్ వేసినట్టుగా ఒక కంప్లైంట్తో వచ్చారు కొంతమంది. ఎవరు అంటే అరామిక్ భాష మాట్లాడేటట్టు వాళ్ళు, గ్రీక్ స్పీకింగ్ జూస్, హీబ్రూ భాష మాట్లాడేవాళ్ళు, లేకపోతే అరామిక్ భాష మాట్లాడేవాళ్ళు, మరియు గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు. అనగా దీని అర్థం ఏంటంటే అన్యజనులుగా ఉండి యూదులుగా మారిన వాళ్ళు కావచ్చు, లేదా గ్రీకు భాషని మాతృభాషగా, ఇంచుమించు మాతృభాషగా మార్చుకున్న వాళ్ళు, హెబ్రీ లేదా అరామిక్ భాష అనేటువంటి ప్రాచీన భాషని,
యేసు ప్రభు మాట్లాడే భాషను మాట్లాడుతున్న వాళ్ళు. గ్రీక్ ఆనాటి కల్చరల్ లాంగ్వేజ్, అది పొలిటికల్ లాంగ్వేజ్, అది లాటిన్ కాదు, లేకపోతే రోమన్ లాంగ్వేజ్ కాదు. వాళ్ళు అక్కడ గ్రీక్ అనే దానికి గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం వాళ్ళ మీద ఎక్కువ ఉంది. ఈ రెండు భాషల గొడవ కాదు. మీ భాష బాగాలేదు, మీ భాష కన్నా మా భాష మంచిది, మా లాంగ్వేజ్ మంచిది, మా లాంగ్వేజ్ గ్రామర్ మంచిది అని కాదు అక్కడ డిస్కషన్. ఆ డిస్కషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మా వాళ్ళని మీరు చిన్నచూపు చూస్తున్నారు, దట్స్ నాట్ గుడ్. మిమ్మల్ని మీరు బాగా చూసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు, మీ విషయంలో ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటిస్తున్నారు, మా విషయంలో మాత్రం కాస్త చిన్న చూపు చూస్తున్నారు. దిస్ ఈజ్ బ్యాడ్, దిస్ ఈజ్ నాట్ గుడ్. మన మధ్యలో ఉండాల్సింది కాదు. ఆత్మపూర్ణత కలిగినట్టు సంఘములో పక్షపాత ధోరణిలో ఉండకూడదు. పరిశుద్ధాత్మ పనిచేసే చోట పక్షపాత ధోరణి ఏమాత్రం ఉండకూడదు. కానీ ఇక్కడ పక్షపాత ధోరణి కనిపిస్తుంది. మా వాళ్ళండి వాళ్ళు, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి అని రోమాపత్రిక 12వ అధ్యాయంలో రాయబడి ఉంటే, శుద్ధ మనసు లేకుండా పక్షపాత ధోరణిలో పంచిపెట్టి ఆదిమ సంఘములో ప్రథమ శతాబ్దములో సమస్యను సృష్టించినటువంటి కొంతమంది వ్యక్తులు. బోధ బాగాలేదనో ఎక్కడెక్కడికి వెళ్తే సంఘాల్లో ఆత్మీయత లేదని కొంతమంది, ఆప్యాయత లేదని కొంతమంది సంఘాలు ఆత్మీయతని ఎత్తుక్కుంటున్నారు. ఈ రోజులో అక్కడెక్కడ జనాలు గుంపులుగా కుప్పలు తెప్పలుగా వెళ్తున్నారు కొన్ని సంఘాలకి. ఆత్మీయత కోసం అన్వేషిస్తున్న వాళ్ళు కాదు, వాళ్ళు ఆప్యాయత కోసం అన్వేషిస్తున్న వాళ్ళు కాదు. మీ కుటుంబాల్లో మీకు ఆప్యాయత దొరుకుతుంది. మీ వ్యక్తిగతమైన జీవితంలో సోమవారం నుంచి శనివారం దాకా మీకు ఆత్మీయత దొరుకుతుంది. ఆత్మీయతలో మీరు ఎదగచ్చు. వారు ఆత్మీయులు కాకపోయినప్పటికీ ఆత్మీయత కావాలి. వారు ఆప్యాయత లేని వారైనప్పటికీ ఆప్యాయత కావాలి. వాళ్ళకి ఏది లేదో అది కావాలని కోరుకుంటున్నారు. మీకు ఏది కావాలని కోరుకుంటున్నారో దాన్ని ముందు చేయండి. మీకు ఆప్యాయతను గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఆప్యాయతలో అభివృద్ధి చెందండి. మీరు ఆత్మీయతను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయతలో ఎదగండి. అంతేగాని ఒక సంఘం గురించి కాదు, నేను జనరల్గా చెప్తున్న విషయాలు. ఎన్నో కంప్లైంట్స్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కంప్లైంట్, సనుగుడుతున్నారు, గొనుగుతున్నారు. ఒక కంప్లైంట్ తీసుకువచ్చారు, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మారువేషంలో వెళ్ళో, లేదా ప్రజలతో మమేకమయ్యో, లేదా పాదయాత్రలు చేసో వాళ్ళ సమస్యలు తెలుసుకోలేదు. కానీ సమస్య వాళ్ళని వెతుక్కుంటూ, నాయకులను వెతుక్కుంటూ వచ్చింది. ఏంటి అలజడి, ఏంటి అసంతృప్తి? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ అమాంగ్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్? దేవుని పరిశుద్ధుల మధ్యలో ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది, సంథింగ్ రాంగ్. పాజిటివ్ జరగాల్సింది నెగిటివ్ జరుగుతుంది, జరగకూడనిది జరుగుతుంది. దాని గురించి చెప్పినప్పుడు నేను ఒక్క మాట చదువుతాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తే, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట 3వ మాట, లేకపోతే C5:1లో సి, అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగలేదు. చూడండి ఎంత విచారకరంగా రాస్తున్నాడు. సంతోషంగా రాస్తున్న విషయం కాదు. ఇట్టిది బయట వాళ్ళ మధ్యలో, నిరీక్షణ లేని ఇతరుల మధ్యలో కూడా జరగలేదు. It's been widely reported that there is gross sexual immorality among you, the kind of immorality that's so revolting, it's not even tolerated by the social norms of unbelievers. అవిశ్వాసులు కూడా దీన్ని భరించలేరే. అనగా మన సంఘానికి చేర్చబడని వాళ్ళు, సంఘానికి వెలుపలి వారు, వాళ్ళ మధ్యలో కూడా ఎటువంటి జరగదే. అపవిత్రులైన వారి మధ్యలో కూడా జరగని విషయాలు పరిశుద్ధులని ఆరోపించుకుంటున్న వారి మధ్యలో జరుగుతున్నాయి. ఏంటి? వాట్ ఈస్ దిస్? కొరింథీ సంఘములో సమస్య. ఇక్కడెక్కడ సమస్య అంటే యెరూషలేములోని సంఘములో సమస్య వచ్చింది. సమస్యలను పరిష్కరించాల్సినటువంటి సంఘం సమస్యల గుండా వెళ్తుంది. కొత్త సమస్యలు, అప్పటిదాకా సమస్య లేదు, మొదటి సమస్య. ఒకవేళ ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని అణిచివేసి 20,000 అయినప్పటికీ సంఘం యొక్క స్ట్రెంత్, సంఘ సభ్యుల సంఖ్య 20,000 అయినప్పటికీ కూడా సమస్యలు లేస్తున్నాయి. కానీ వాటన్నిటినీ సద్దుమణిగేటట్టు చేస్తున్నారు అపోస్తలులు. అంతా స్మూత్ రన్నింగ్ జరుగుతుంది, అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది అనుకుంటుండగానే అప్పుడు జరిగినటువంటి ఒక ప్రాబ్లం గురించి మనం చూసుకుంటున్నాం. అంతా బాగానే ఉందని మనం అనుకుంటాం, కానీ కొన్నిసార్లు అప్పుడే అనర్థాలు ఎక్కువ అవుతాయనేటువంటి సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆత్మపూర్ణతమైనటువంటి సంఘములో, యెరూషలేము సంఘములోను, అంతేకాకుండా కొరింథీ సంఘములో కూడా సమస్యలు వచ్చాయి.
అలాగైతే మన సంఘాల్లో కూడా సమస్యలు ఉన్నాయి. ఒకవేళ సంఘం సైజులో పెద్దదిగా ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు, 20,000 మంది ఉండొచ్చు, 30,000 మంది ఉండొచ్చు. కానీ ఆ సంఘ సమస్యలు బయటికి రావడం లేదు, ఎక్స్ప్లాయిట్ కావడం లేదు, దానికి పబ్లిసిటీ ఇవ్వడం లేదు. కానీ మన చిన్న సంఘాల్లో ఉన్న సమస్యల్ని వాటి భూతత్వంలో చూస్తున్నారు. ఆ సంఘంలో ఇలాగంట, ఈ సంఘంలో ఇలాగంట అని చెప్పుకోవడం వల్ల సంఘము లోకము దృష్టికి చులకనగా మారింది. ఏం సంఘం అండి, ఏం చర్చ్ అండి, ఉన్నది కొద్దిమంది అయినా తనుకొని వస్తున్నారు అనే విధంగా మాట్లాడే ధోరణి అక్కడక్కడ కనిపిస్తుంది. మరి ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ఆ దినములలో శిష్యుల సంఖ్య ద నంబర్ ఆఫ్ ద డిసైపుల్స్ వర్ ఇంక్రీజ్. శిష్యుల సంఖ్య గమనించాల్సిన విషయం ఏంటంటే, అపోస్తల కార్యములో 5 అధ్యాయాల తర్వాత 6వ అధ్యాయం 1వ వచనములో, అనగా ఇంతకుముందు ఎక్కడా కనిపించని ఒక మాట, శిష్యులు, డిసైపుల్స్ అనే మాట ఇక్కడ కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చదువుకోవాలి. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనములో మనం గమనించినట్లయితే 26వ వచనంలో రాయబడింది, వారు కొంతమంది కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యము బోధించిరి. ఇంపార్టెంట్ మాట. మొదట అంతియోకయలో శిష్యులు, క్రైస్తవులు అనబడిరి. దేవుని స్తోత్రం. క్రిస్టియన్స్ అనే మాట, క్రైస్ట్ అనే మాట తెలుసు వాళ్ళకి, కానీ క్రిస్టియన్స్ అనేటువంటి కొత్త మాటని కాయిన్ చేశారు, కొత్త మాటను కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారు ఏంటో మనకి తెలియదు. మనందరం క్రైస్తవులు అని పిలువబడాలి. వీ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ క్రిస్టియన్స్, వీ షుడ్ కాల్ అవర్ సెల్వ్స్ యాజ్ క్రిస్టియన్స్. శిష్యులు అనేది బాగానే ఉంది, కానీ శిష్యులు అనే దాంట్లో యేసు, క్రీస్తు అనేవి కనిపించడం లేదు. కాబట్టి క్రీస్తుతో కనెక్ట్ అయ్యి క్రిస్టియన్స్ అని పెట్టుకుందాం అని యాంటియోక్ అనేటువంటి ప్రదేశంలో వాళ్ళు క్రైస్తవులు అని పిలువబడ్డారు. తర్వాత బైబిల్లో 2 సార్లు అపోస్తల కార్యంలో, ఒకసారి 1 పేతురు పత్రికలో క్రైస్తవుడు అనే మాట కనిపిస్తుంది. శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. శిష్యులకి మొదట ఏదో పేర్లు ఉన్నాయి, కానీ తర్వాత కొంతకాలానికి 11వ అధ్యాయం 26వ వచనం వచ్చేసరికి వారు క్రైస్తవులు అనబడ్డారు. తర్వాత వాళ్ళు శిష్యులని పిలవబడలేదని కాదు దాని అర్థం. క్రీస్తును కలిగి ఉన్నటువంటి శిష్యులు వాళ్ళు. శిష్యులు క్రైస్తవులు అయ్యారు. శిష్యులు క్రైస్తవులు అయినట్టు ఏదో జరిగిందని కాదు. కేవలము శిష్యత్వంలో ఉంటున్న వాళ్ళు, ఒక భౌతికమైన గురువుతో అపోస్తులను గురువుగా చేసుకొని కొనసాగుతున్న వాళ్ళు అదృశ్యుడైనటువంటి క్రీస్తుని పట్టుకోవడం, క్రీస్తును హత్తుకోవడం ఆరంభించారు, క్రీస్తుతో కనెక్ట్ అవ్వడం ఆరంభించారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. వీళ్ళు శిష్యులు అని పిలువబడ్డానికి ముందు వీళ్ళు ఎలా పిలువబడ్డారు చదువుదాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అతని వాక్యమును అంగీకరించిన వారు, దోస్ హూ హర్డ్, విన్నారు, వినినవారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి, 3,000 మందికి వాళ్ళ గురించి ఒక మాట చెప్పొచ్చు, వాళ్ళు వాక్యమును అంగీకరించిన వారు. దే యాక్సెప్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే యాక్సెప్టెడ్ ద వర్డ్ ఆఫ్ ద ప్రీచర్స్. ఆ సువార్థికుల యొక్క వాక్యాన్ని, ప్రసంగాన్ని, ఉపదేశాన్ని అంగీకరించిన వారు. 2వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. 2వ అధ్యాయము స్తోత్రం 41వ వచనంలో, దోస్ హూ బిలీవ్ ద వర్డ్, దోస్ హూ బిలీవ్, ఆయన వాక్యమును అంగీకరించిన వారు అనడానికి ఆయన వాక్యమును విశ్వసించిన వారు. ద వర్డ్ దట్ డే నంబర్డ్ 3,000. మొట్టమొదటి విషయము, వాళ్ళు వాక్యమును అంగీకరించిన వారు. తర్వాత కింద వచనాల్లో మనం గమనిస్తే 47వ వచనంలో మనం ఆనందముతోను ఆహారం పుచ్చుకొనుచున్నారు, రక్షణ పొందుచున్న వారిని. ఎవరంటే వాళ్ళని కాదు, ధనవంతులను చేరుస్తున్నాడని కాదు, దరిద్రులు చేస్తున్నాడని కాదు, రోగులు చేరుస్తున్నాడని కాదు. దే వర్ కంటిన్యూలీ ఫిల్ ద ప్రైజెస్ టు గాడ్, ఎంజాయింగ్ ద ఫేవర్ ఆఫ్ ది పీపుల్. లార్డ్ కెప్ట్ యాడింగ్ టు దేర్ నంబర్ డైలీ దోస్ హు ఆర్ కమింగ్ టు లైఫ్. అరామిక్ భాషలోని తర్జుమా స్తోత్రం. అక్కడ రాయబడిన మాట, వాళ్ళు జీవములోకి, రక్షణ పొందుచున్న వారిని, జీవము పొందుచున్న వారిని, నూతన జీవం పొందుచున్న వారిని, క్రీస్తు జీవం పొందుచున్న వారిని, అనగా వాళ్ళు రక్షణ పొందుచున్నవారు అని పిలువబడ్డారు.
ఆది సంఘములో శిష్యులు క్రైస్తవులు అని పిలువబడ్డారు. క్రైస్తవులు అని తర్వాత ఇప్పుడు లేటుగా పిలువబడ్డారు 11వ అధ్యాయంలో. దానికి ముందు 6వ అధ్యాయంలో శిష్యులని పిలువబడ్డారు. 6వ అధ్యాయానికి ముందు వాళ్ళు వాక్యమును అంగీకరించిన వారు అని పిలువబడ్డారు. రెండోది రక్షణ పొందుచున్నవారు. పొందినవారని కాదు, పొందబోవారని కాదు, పొందుచున్నవారు. రక్షణ పొందుచున్న మనకు దేవుని శక్తి అనే మాట 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 23వ వచనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 23వ వచనం. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి చాలండి. స్తోత్రం. స్వజనుల యొద్దకు, ఓన్ పీపుల్ దగ్గరికి, స్వకీయుల యొద్దకి. అపోస్తలుల యొక్క స్వజనుడు, అపోస్తలుల యొక్క స్వకీయులు అనగా యూదుల దగ్గరికి, రక్షింపబడిన యూదుల దగ్గరికి, అనగా సంఘ సభ్యుల దగ్గరికి. పేతురు చెరసాల్లోంచి విడుదల పొంది నేరుగా జాన్ మార్క్ ఇంటికి వచ్చాడు. ఇక్కడ కూడా అపోస్తలులు విడుదల పొంది స్వజనుల దగ్గరికి వచ్చారు, సహవాసపు ప్రజల దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా దేవుని బిడ్డలు శిష్యులు ఎలా పిలువబడ్డారు? శిష్యులు ఒకటి సత్యవాక్యాన్ని అంగీకరించిన వారుగా, రెండోది శిష్యులు స్వర్గపు రక్షణ అనుభవిస్తున్న వారిగా, రక్షణ పొందుతున్న వారిగా, మూడోది వాళ్ళు ఎలాగంటే స్వజనులు అని పిలువబడ్డారు, స్వజనులుగా వాళ్ళు ఎంచబడ్డారు. నాలుగో విషయం చెప్పి నేను ముగించేస్తాను. 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ చాలండి, వాళ్ళు విశ్వసించిన వారు అని పిలువబడ్డారు. దే వర్ కాల్డ్ యాజ్ బిలీవర్స్. అనగా శిష్యులు అని పిలువబడ్డానికి ముందుగా వాళ్ళు 4 విధాలుగా పిలువబడ్డారని, తర్వాత శిష్యులని పిలువబడ్డారని, తర్వాత క్రైస్తవులని పిలువబడ్డారని. ఎలా వేరువేరు పేర్లతో పిలువబడినప్పటికీ వాళ్ళందరూ ఒకటేనని, ఒక్క మనుషులకే వాళ్ళు ప్రాతినిధ్యం వహించేటువంటి వేరువేరు ఆత్మీయ విషయాలను ఉద్దేశించి వాళ్ళ పేర్లు ఎలా మార్చి చెప్పబడ్డాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాక్యం అంగీకరించిన వారుగా, అంతేకాకుండా రక్షణ పొందుతున్న వారుగా, విశ్వసించిన వారుగా, అంతేకాకుండా మనం చివరిగా ఆలోచించినట్లుగా మనం స్వజనులుగా, స్వపట్టణస్థులుగా మనం ఉండడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.